నమస్కారం. మౌర్య టీవీకి స్వాగతం. ఈ వీడియోలో మనం విష్ణుమూర్తి దశావతారాలలో 9వ అవతారమైన బుద్ధావతారం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఈ బుద్ధావతారాన్ని 3 సార్లుగా స్వీకరించినట్లు తెలుస్తుంది. మొదటిసారి త్రిపురాసురుల సంహార సమయంలో త్రిపురాఖ్య బుద్ధుడుగా, రెండవసారి కాశీఖండంలో దివోదాస్ కథలో తథాగత బుద్ధుడిగా, మూడవసారి కలియుగంలో గౌతమ బుద్ధుడిగా జన్మించినట్టు మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. బుద్ధుడు రాజకుమారుడుగా జన్మించాడు. సుఖం, సౌందర్యం, సంపద, అందమైన భార్య అన్నీ ఉన్న జీవితం. కానీ ఒకరోజు ఆయన ఒక వృద్ధుడిని చూశాడు, ఒక రోగిని చూశాడు, ఒక మృతదేహాన్ని చూశాడు. ఆ క్షణంలో ఆయనలో ఒక ప్రశ్న మొదలైంది. పుట్టడం, పెరగడం, చావటం ఇదే జీవితమా? ఇదే జీవితమైతే నిజమైన ఆనందం అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది అని ప్రశ్న. ఆ ప్రశ్నే గౌతముడిని రాజభవనం నుంచి అడవులకు తీసుకువెళ్ళింది. సన్యాస ఆశ్రమ మార్గంలో నడిపించింది. కఠినమైన తపస్సులు చేశాడు. శరీరాన్ని జయించడానికి ప్రయత్నించాడు. అయినా సమాధానం దొరకలేదు. ఒకరోజు రాత్రి బోధి వృక్షం కింద ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడు అతని అంతరంగంలో ఒక వెలుతురు ప్రస్ఫుటమైంది. ఆయన గ్రహించాడు, దుఃఖం ఉంది, దానికి కారణం ఉంది, దానికి నివారణ మార్గం ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తి జ్ఞానం కాదు, మానవ మానసిక పరిణామంలో గొప్ప మలుపు. రాముడు ధర్మాన్ని స్థాపించాడు, కృష్ణుడు జ్ఞానాన్ని బోధించాడు, బుద్ధుడు మనసును గెలవడం నేర్పించాడు. బుద్ధుడి సందేశం యుద్ధం కాదు, అహింస. బుద్ధుడి మార్గం ద్వేషం కాదు, కరుణ. బుద్ధుడి శక్తి ఆయుధం కాదు, అంతరంగంలో శాంతి. నిజమైన పరిణామం అంటే శరీరం మారటం కాదు, చైతన్యం మారటం, ఆలోచన దృక్కోణం మారటం అని బుద్ధావతారం తెలియజేస్తుంది. బుద్ధుడు రాజ్యాలు గెలవలేదు, యుద్ధాలు చేయలేదు, కానీ కోట్లాది హృదయాలను గెలిచాడు. అందుకే బుద్ధావతారం దశావతారాలలో ఒక కథ మాత్రమే కాదు, మానవ ఆలోచనలకు దారి చూపిన వెలుగు. మనిషి నిజంగా పరిణామం చెందేది తనలోని అహంకారాన్ని జయించినప్పుడు, ద్వేషాన్ని విడిచినప్పుడు, కరుణని మేల్కొల్పినప్పుడు. అప్పుడు ప్రతి మనిషిలో బుద్ధుడు పుడతాడు. ఇది కేవలం పురాణ కథ కాదు, ఇది మనిషి అంతర్ముఖ యాత్ర. శరీరం ప్రకృతి సృష్టి, శాంతి, ప్రేమ, కరుణ మన ఎంపిక. అందుకే బుద్ధావతారం మానవ పరిణామంలో ఒక శాంతికి మార్గం, ఒక కరుణా సముద్రం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.